నమస్కారం. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. మంచి చాలామంది చెప్తూ ఉంటారు, కానీ చెప్పే మంచి అవతల వాళ్ళు ఆచరించేలా చెప్పడం ఒక కళ. ఆ కళ మన కల్పవల్లి గారి సొంతం. ఇవాళ మన స్టూడియోలో ఆధ్యాత్మికవేత్త కల్పవల్లి అమ్మ ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని మంచి విషయాలు తెలుసుకొని మీకు తెలియచేస్తాను. అమ్మ నమస్కారం. అమ్మ శుభమస్తు. ఎలా ఉన్నావు సురేఖ? చక్కగా ఉన్నానమ్మా. చాలా రోజులైంది బంగారు తల్లి చూసి. చాలా రోజులైంది. మీరు కూడా చాలా రోజుల తర్వాత మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి ఇవాళ మా స్టూడియోకి రావటం చాలా సంతోషం అమ్మ. ఆ మాట నిజమే. కొంచెం నేను బిజీ షెడ్యూల్లో పాపం పిలిచారు, అయినా రాలేకపోయారని అనుకుంటున్నా. ఇంకా మా సురేఖ వచ్చిందిగా, రావాల్సిందే. అమ్మ, అయోధ్యకి పూర్వ వైభవం వచ్చేసిందమ్మ. జనవరి 22 కోసం రామభక్తులందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. అయోధ్య వైభవం మీ మాటల్లో వినాలనుకుంటున్నానమ్మా. సుందరాకాండకి మీరు ఎంతగా రామభక్తులంటే అతి తక్కువ మందికి మాత్రమే తెలుసు ఈ విషయం. మీరు రామాయణం గురించి చెప్తే యువతరం కూడా అందరికీ అర్థమయ్యే భాషలో చెప్తారమ్మా. అది ఇప్పుడు ఏంటంటే పెద్దవాళ్ళందరికీ తెలుసు, పిల్లలకి తెలియాలి, చెప్పాలనే ఆలోచనతోటే ఏ విషయాన్నైనా వాళ్ళ గురించి ఆలోచించే ముందరికి ఉంటా. రామాయణమైనా సరే, భగవద్గీత అయినా సరే, లలితా సహస్రనామం అయినా సరే. అయితే మొట్టమొదటిగా నీవు అయోధ్య గురించి అన్నావు కాబట్టి, రాములు వారిని తలుచుకున్న తర్వాతనే మనం ఏ పని చేసినా బాగుంటుంది కాబట్టి ఒక చిన్న శ్లోకం చెప్పుకుందాం. అమ్మ తప్పకుండా. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. జై శ్రీరామ్. రాముల వారిని తలుచుకోవడం అన్నా, ఒక రామ శబ్దాన్ని పలకాలి అన్నా పూర్వజన్మ సుకృతం అనేది మనకు ఉండాలి. అది కనుక ఉంటే ఎంతటి వాడైనా కూడా రామ అనే మాట పలకగలుగుతాడు, రామ అనే శబ్దాన్ని పలకగలుగుతారు, రామ అనే నామాన్ని ఉచ్చరించగలుగుతారు. ఆ రాముడిని ఉట్టి రాముడు అనకుండా సీతని కలుపుకుని చెప్పడానికే శ్రీరాముడు అయ్యాడు ఆయన. అవునమ్మా. ఉట్టిగా రామ 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 వాల్మీకి చెప్పినప్పుడు ఆయన నాకేమీ తెలియదు అని చెప్పి ఆ యొక్క వాల్మీకంలో ఉన్నప్పుడు నాకు తెలియదని మరా 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 ఆ మర కాస్త రామ అయిపోయింది. మరి రామ అనే అనొచ్చు కదా, మనం ఎందుకు రామ అనటం లేదు అంటే, మరి రాములు వారితో పాటు అమ్మ ఎప్పుడు ఉంటుంది కదా. ఎలా ఉంటుంది అని అంటే, వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆ పార్వతీ పరమేశ్వరులు ఎలాగైతే ఇద్దరు కలిసి ఒకే రకంగా అర్ధనారీశ్వర తత్వంలో ఉంటారో, అలాగే విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఎప్పుడూ విడివిడిగా ఉండరు. ఇంకా ఆయన ఒక శరీరంతో చూపించారు, కానీ విష్ణుమూర్తి లక్ష్మీదేవిని గుండెలో పెట్టుకున్నారు. హృదయ స్థానాన్ని అలంకరించినటువంటి లక్ష్మీదేవి రామావతారానికి వచ్చేసరికి సీతామాత అయ్యి, ఆవిడే ముందరొచ్చి సీతారాములు అనే మాట అనిపించుకోవడానికన్నా ముందరగా శ్రీరాముడు ఆయన అయ్యాడు. ఈ విషయం చాలా తక్కువ మందికి తెలుసమ్మా. అదే అంటున్నా, శ్రీరాముడు ఆయన, శ్రీరాముడు. సీతారాములు అని విడిగా పిలిచే కన్నా సీతామాతని మనం చెప్పుకునేటప్పుడు శ్రీ అని చెప్పుకున్నట్టయితే, శ్రీ అంటే లక్ష్మీదేవి, శ్రీ అంటే శ్రీ శక్తి. ఆ శక్తి స్వరూపం లేకపోతే ఈ రామస్వరూపం లేరు. అసలు నిజంగా చెప్పాలంటే విష్ణుమూర్తి యొక్క అన్ని అవతారాలలో అత్యంత దగ్గరగా మనతో పాటు ఉండేటువంటి అవతారం ఏదైనా ఉన్నది అంటే అది రామావతారం. మనకు ఉండేటువంటి ఈ 4 యుగాలలో కృతయుగంలో అయితే విష్ణుమూర్తి తత్వాన్నంతా మనం చూసాము. ఈ విష్ణుమూర్తి తత్వాన్ని చెప్పుకోవాలంటే మీకు ఒక 10 ఎపిసోడ్లు ఇవ్వాల్సి వస్తుంది. నేను ఎంత చెప్పినా తక్కువే. అది అయితే ఆ విష్ణుమూర్తి తత్వం ఏమిటి అని అంటే,
బిడ్డ జన్మించడానికి 9 నెలలు ఏ రకంగా అయితే తల్లి గర్భంలో ఆ పిండస్థ శిశువులాగా అవుతుందో అదే ఈ 10 అవతారాలు. ఈ 10 అవతారాలు మీకు ఎలాగ వచ్చాయి అని అంటే మన ఆ అవతారాలను ఎక్కడో చూడక్కర్లేదు సురేఖ. అందరూ అనుకుంటారు భగవంతుడు అనగానే ఎక్కడో ఒక ఫోటోలో ఒక రాముడు అంటే ఒక చక్కగా విల్లు పట్టుకుని ఉంటాడనో, ఆంజనేయ స్వామి అంటే ఒక గద పట్టుకుని ఉంటాడనో, లేకపోతే లక్ష్మీదేవి అంటే ఇలా డబ్బులు ఇస్తూ ఇలాగ చూపిస్తేనే మీరు దేవుడు అంటారు. కానీ అదే దత్తాత్రేయుడి రూపం చూడంగానే ఎవరు భగవంతుడని అనుకోరు. ఏమిటండి ఆయన అలా ఉన్నాడు, 4 కుక్కల్ని ముందర వేసుకున్నాడు, అలాగ చేతిలో మధుపాత్ర పట్టుకుని ఉన్నాడు, ఇలాంటి వాడిని దేవుడు అనాలా, దండం పెట్టాలా, చీచీ చీచీ వద్దు వద్దు అని అంటారు. కానీ ఆ దత్త స్వరూపంలో ఉండేటువంటి విషయ పరిజ్ఞానాన్ని మనం అర్థం చేసుకున్నట్టయితే ఆయన శ్రీమన్నారాయణుడు, త్రిమూర్తి స్వరూపమే దత్తుడు. ఆ విషయం నీకు ఎప్పుడు తెలుస్తుంది? నువ్వు ఆయన భగవంతుడిగా నమ్మినట్టయితే తెలుస్తుంది. కానీ మనం ఏ భ్రమలో ఉన్నాము? మనం ఎప్పుడు భ్రమలో భ్రాంతిలో ఉంటాము. అవును. ఎందుకని దూరంగా కనిపిస్తూ ఉండేటువంటి ఒక తాడును చూసి సురేఖ పాముంది, సురేఖ పాముందని నేను 10 సార్లు అంటే నా చుట్టూ ఉన్నవాళ్ళు కూడా నిజమే కదా ఉన్నదేమో అని పాము పాము పామని చూసుకుంటూ దగ్గరికి వెళ్తే అది తాడు అని తెలిసింది. అంటే అర్థం ఏంటి? నువ్వు భగవంతుని దూరం నుంచి చూసి ఎన్ని మాటలైనా అనుకుంటున్నావు. అదే నువ్వు దగ్గరగా వెళ్ళి అంటే ఉపాసన కనుక నువ్వు పెంచుకుంటే ఆయన నీలోకి వచ్చి కూర్చుంటాడు. ఆ తత్వాన్ని నేర్పడం కోసమనే రాముల వారు ఏం చెప్పారు? శ్రీరామచంద్రుడి యొక్క అవతారం మానవ రూపంలో వచ్చింది. ఉండబట్టే ఆయనకి తెలియదా అండి? రామాయణంలో జరిగిన ప్రతి విషయం ఆయనకి తెలియకుండా ఉంటుందా? కానీ తెలిసిన అనలే చూడండి. కారణం ఏంటి? ఆయనకి అహంకారం లేదు. అహంకారంతో మనం ఉండకుండా ఉండాలి అంటే ఆయన అలా చూపించారు. ఇది రామాయణ తత్వం. మనం రామాయణం అనగానే రాముడు సీతమ్మని ఎత్తుకుపోయాడా, రాముడు, ఇవి కాదు మనకి రావాల్సిన సందేహాలు. ఇవాల్టి రోజు మనం మాట్లాడుకుంటున్న మాటల్లో అయోధ్య అంటున్నాము. అయోధ్య ఏమిటి? వాళ్ళ కొత్తగా వచ్చిన అయోధ్య పుణ్యస్థలి. అది యుగాల నాటిది. రాముడు అక్కడే జన్మించాడు. చక్కగా దశరథ మహారాజుకి హాయిగా ఆయన పుత్రకామేష్టి యాగం చేస్తే జన్మించినటువంటి ప్రదేశం ఏదైనా ఉన్నది అంటే అయోధ్య. ఆ అయోధ్య మళ్ళీ పునర్వైభవం అనే మాటలు మన అజ్ఞానంతో మనం అనుకుంటున్నాం. ఆ వైభవం అక్కడే ఉంది, ఎక్కడికి వెళ్ళలా. రాముడు ఇక్కడ లేడా? మనం ఇక్కడ కూర్చుంటే రాముడు లేడా? నీలో లేడా, నాలో లేడా, వాడిలో లేడా? అందరిలో ఉన్నాడు. కానీ మనం ఒక ప్రతీకగా చూపించాలి అని అంటే ఆయన అక్కడ ఆయన పుట్టినటువంటి ప్రదేశంలో చూపాలి. ఇది చరిత్ర చెప్తోంది. ఇవాళ ఎవరైతే భగవంతుడు లేదు అంటున్నారో, నాస్తిక తత్వంతో ఉన్నటువంటి వాళ్ళు, అదే మన భారతదేశానికి ఉండేటువంటి రాజ్యాంగం ప్రకారంగా అందరూ సమానమే అని చెప్పినప్పటికీ అక్కడ రామాయణం అనే దానికి కేసు వెళ్తే ఆ కేసు పూర్వాపరాలన్నీ చర్చించిన తర్వాతనే, చూసిన వాదోపవాదాలన్నీ అయ్యాకనే ఇది రాముని జన్మస్థలము అని మీకు తీర్పు ఇచ్చేదాకా మీరు అక్కడికి రానన్నాడుగా రాముడు. అయోధ్య విషయంలో కూడా ఆయన ఎన్ని వనవాసాలమ్మా? ఇది వనవాసం అనే చెప్పాలంటారా? అసలు ఆయన యొక్క అవతారంలోనే ముఖ్యమైనది వనవాసం. కాబట్టి ఆయనకి వనవాసం గురించి ఆయనకి బాధ లేదు. ఆ వనవాసంలో మనం ఎన్ని విషయాలు తెలుసుకున్నామో తెలుసా బంగారు తల్లి? అసలు ఆయన వనవాసానికి వెళ్ళడానికే ఒక కారణం ఉంది. ఎందుకని? దుష్ట శిక్షణ చెయ్యాలి. రావణాసురుడు అనేటువంటి ఒక నెగిటివిటీని మనం ఎప్పుడు కూడా అమ్మ ఇవన్నీ కథల రూపంలో చదివితే కథలాగే ఉంటుంది బంగారు. కథల రూపంలో చదవకండి రామాయణాన్ని మన నిత్య జీవిత పారాయణం అది. మనం ఫస్ట్ మనం ఆపాదించుకోవాలి. అక్కడ ఉండేటువంటి విషయ పరిజ్ఞానాన్ని చక్కగా పెద్దల ద్వారా తెలుసుకోవాలి. అవునమ్మా. అలా తెలుసుకున్నట్టయితే మీకు రామాయణం అంతా చాలా ఆనందంగా అలవోకగా వచ్చేస్తుంది, ఇమిడిపోతుంది అనువనువు. అంతేగా మరి.
ఇవాళ అయోధ్యకి ఎంత పునర్వైభవం వచ్చింది తల్లి. అసలు ఇవాళ అసలు ఎవరైనా మేము చూసొచ్చాం అయోధ్యకి 2 సార్లు వెళ్ళి చూసొస్తే ఆ రోజు నేను ఎంత బాధపడ్డానో తెలుసా అమ్మ. మేము 6 కిలోమీటర్లు నువ్వు నేను ఎలా నిలబడ్డాము, అలాగే ఒక పోలీసు మళ్ళా నేను, మళ్ళా పోలీసు నేను, అలాగ పోలీసులతోటి రక్షణతోటి అలా 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 చాలా కష్టపడి వెళ్తే అక్కడ ఒక చిన్న గుడారంలాగా ఇలా పెట్టి అందులో చిన్న విగ్రహం పెడితే నేను ఏడ్చేశాను స్వామిని చూసి. నా వల్ల కాలేదు. ఎందుకు బాధ వస్తుందో నాకు తెలియలేదు. ఎందుకంటే అప్పటికి రాముల వారి యొక్క మందిరం కట్టడానికి అందరూ రెడీ చేసుకుంటే కూలగొట్టేశారు. అటువంటి సమయంలో ఆయనను తీసుకెళ్ళి, ఆయన ప్రదేశం ఇది, ఆయన ఉండేటువంటి ప్రదేశంలో ఆయన పరాయివాడిలాగా తోసేస్తారా అండి అలాగా ఆయనని? చివరికి ఏదీ లేకుండా ఒక చిన్న గుడారంలాగా పెట్టి ఆయనను అలా కూర్చోబెట్టేసరికి ఇదే రాముడు అంటే, ఓ పూజ లేదు, ఏమీ లేదు, తీర్థం లేదు, ప్రసాదం లేదు, మా రాముడి దగ్గరికి నేను వస్తే ఏమీ లేదా, ఎందుకు ఇలాగా? అప్పుడు అనిపించింది, రామా నీవు ఎంత తొందరగా వచ్చి ఇక్కడ పునర్వైభవాన్ని తెచ్చి మాకు మళ్ళీ మేము అయోధ్యని ఆ రాజరికపు చిహ్నాలన్నీ చూడాలి, నీ చేతుల్లోనే ఉంది, కానీ నువ్వు మమ్మల్ని పరీక్షిస్తున్నావు. ఎంతటి వాళ్ళకైనా పరీక్ష తప్పలేదు కదా, కానీ మాకేం తక్కువ లేదు. ఎందుకు తక్కువేమి మనకు, రాముండొక్కడుండు వరకు. ఆ రాముడు ఒక్కడుంటే మాకేం అక్కర్లేదు. నీ కళ్ళ నిండా నీళ్ళు ఎందుకు వచ్చాయో తెలుసా? ఆనాడు నేను పడ్డ బాధ. మీరు ఆ రోజు ఆర్తిగా, మీలాంటి వాళ్ళందరూ ఆర్తిగా అడగడం వల్లే ఇవాళ అయోధ్యకి అపూర్వ వైభవం రావడానికి 90 ఏళ్ల వయసులో ఆ లాయర్ ఎంత చక్కగా, అసలు నిజంగా ఎక్కడెక్కడ చరిత్ర ఇంత సాక్ష్యాలు తీసుకొచ్చారు. జడ్జి గారి కట్టండి కళ్ళు మూసుకున్న కళ్ళు తెరిచిన రాముడు కనిపించాట తెలుసా, లేకపోతే జడ్జిమెంట్ వచ్చేది కాదు. అప్పుడు రోజుల్లో భద్రాచలంలో ఎట్లయితే రామోజీ లక్ష్మోజీ అనేది ఉన్నదో, అలాగే రామోజీ లక్ష్మోజీ అన్నట్టు ఆ దీనిలో వీళ్ళకి కనిపించడం, తానీషాకి ఎలా కనిపించారో అలాగా జడ్జి గారికి కూడా కనిపించారు. అలాంటి రాముడు అంటే ఒక ప్రతీక ఉన్నది అమ్మలు. ఎవరినైనా చిన్న పిల్లల్ని చూసామనుకో, రాముడు మంచి బాలుడు అంటాం. కృష్ణుడు అని అనమే అనం. ఎందుకని? మర్యాద రాముడు అంటాం. చక్కటి భార్యాభర్తలు కనిపిస్తే సీతారాములు అంటాం. అవునమ్మా. ముసలి వాళ్ళని కనిపిస్తేనే పార్వతీ పరమేశ్వరులు అంటాం. గుర్తుపెట్టుకోమలు ఆది దంపతులని వాళ్ళని అంటాం. కానీ రామలక్ష్మణులని చిన్న 2 అన్నదమ్ములు కనిపిస్తే ఏంట్రా చక్కగా బంగారంలాగా రామలక్ష్మణులు వీళ్ళు అంటాం. అవును. రాముడిని నమ్మకంగా, రాముడిని మాట్లాడకుండా, రామపదం వాడకుండా అసలు ఈ హిందూ కాదు, ప్రపంచ జాతే లేదండి, మానవ జాతి లేదు. మీరు అనుకుంటారేమో అమ్మలు ఓన్లీ హిందువులే మాట్లాడతారని. కాదు, అన్ని మతాలు, అన్ని కులాలు, సర్వ మానవాళి రాముడి గురించి ఏదో ఒక క్షణంలో తలుచుకోకుండా ఉండరు. ఇవాళ నీకు ఒక విషయం చెప్తాను. ఈరోజు అయోధ్యలో ముస్లిం కుటుంబాలన్నీ కూడా రామాయణాన్ని అదే పనిగా వల్లవేస్తూ, రామనామం జపం చేస్తూ, రామ్ 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 అని వాళ్ళు రాసుకుంటూ కొత్త కొత్త పాటలన్నీ నేర్చుకుంటున్నారట పిల్లలు, ఆడపిల్లలైతే. మైక్ ఇస్తే చాలండి, వాళ్ళకి తెలియదండి మేము వేరే వాళ్ళు వేరే అని. ఈ వేరే వేరే అని మాటలంతా రాజకీయంలో చూపిస్తారే తప్ప మనలో అలాంటి తేడాలు లేవు. అందరూ రాముడిని తలుచుకుంటారు. మరి బీబీ నాంచారమ్మ ఎవరండి? ఆవిడ కాదా? అయితే కూడా ఇవాళ అమ్మవారిని ఇక్కడ తీసుకుని కూర్చోబెట్టుకోలేదా? అవునమ్మా. మరి ఎందుకు మర్చిపోతున్నాం మనమే కుల మతాల భేదాలు పెట్టుకుంటున్నాం. అవన్నీ పోగొట్టడానికి కలియుగం ఎక్కడ అంతమైపోతుందో అని శ్రీరామచంద్రుడు మళ్ళీ పునర్వైభవంతో అయోధ్యకు వచ్చేసాడు. చక్కగా ఇన్నాళ్ళు అత్తగారింటి దగ్గర హాయిగా కూర్చుని ఉన్నాడేమో, అందుకని నేను ఇంకా అక్కడ లంకలో ఉండేటువంటి అమ్మ వచ్చేసింది, ఇంక నేను ఎక్కడో కూర్చుంటే కాదు, నా రాజ్యాన్ని నేను పరిపాలన చేయాలి అని. అయితే ఎటువంటి ప్రతీక చూపించాలి ఇవాళ అయోధ్య వచ్చినందుకు అనేది కాదు మనకి. అయోధ్య భగవంతుడి దయతోటి ఇవాళ అయోధ్యకి
పునర్వైభవాన్ని కల్పించి చక్కగా అసలు ఎలాగండి అక్కడ ఒక ఇనుము లేదు, ఒక ఇసుక లేదు, ఒక సిమెంట్ లేదు, ఎలా కడుతున్నారంటే అదంతా మహిమే. ఆ క్రేన్స్ తోటి అసలు తయారు చేసి ఆ యొక్క రాక్ని చూస్తేనండి భలే ఉందండి. ఆ పింక్ కలర్ది దాని మీద దాన్ని పెట్టడం కానీ ఆ కోట నిర్మాణం మీరు రామాయణంలో అయోధ్యకాండలో చూసినట్టయితే ఆ ఎట్లా ఉంది ఆ రాజ్యం అప్పుడు ఎలా ఉండేదో ఆ రాజ్యానికి అనుగుణంగా ఆర్కిటెక్ట్స్ ప్రపంచం మొత్తం నలుమూలల నుంచి వచ్చారట ఆర్కిటెక్ట్స్ వచ్చి దాన్ని తయారు చేయడం చేసి ఎలాగా అన్ని ద్వారాలు 4 పక్కల ద్వారాలు ఎటు నుంచి చూడొచ్చు. ఆ సరయూ నది ఉంటుందండి, ఎంత వెడల్పుదో తెలుసా, ఎంత బాగుంటుందో. సరయూ నదిలో స్నానం చేస్తూ ఉంటే అసలు ఏదో మనము రాముడు వచ్చి సీత ఇక్కడ వచ్చి వెళ్తున్నారా అనిపిస్తుంది. మేము సంధ్యవేళ వెళ్ళాం, 4:30-5 గంటలకు వెళ్తేనే చల్లబడిపోయింది మేము వెళ్ళిన సమయంలో. అందరు అన్నారు ఇప్పుడు కాదు మీరు వెళ్ళకూడదంటే, భగవంతుడు ఉండేటువంటి ప్రదేశానికి వచ్చి సరయూ నది వారిదే, సీతామాత ఎప్పుడు స్నానం ఆచరించినటువంటిది. అక్కడ మేము సచేలంగా అలాగే ఏ బట్టలతో ఉన్నాం ఆ బట్టలతో వెళ్ళి మునిగేసి బయటకు వచ్చేసి దండం పెట్టుకుంటే అందరు మమ్మల్ని చూసి ఆశ్చర్యపోయారు. భాగ్యం అమ్మ. అయినా పర్వాలేదు ఈ తడి బట్టలతోటి మేము వెళ్ళి రాముడిని చూస్తామని. ఆరిపోయింది అక్కడికి వెళ్ళేసరికి. అసలు ఎంత బాగుంటుంది. అయితే అప్పటి రోజులకు ఉండేటువంటి దానికి ఇప్పుడు ఉండేటువంటి అయోధ్యకి అసలు జమీన్ ఆస్మాన్ ఫరక్ అని మనం వాడే మాటలు అంటామే అలా ఉంది. నిజంగా ఎవరైనా రానివ్వండి, మనకి పార్టీలతో సంబంధం లేదు. ఏదైనా దేశ నాయకు, అందుకే ఇంటికి పెద్దవాడు బాగుంటే యజమాని సవ్యంగా ఉన్నట్టయితే ఆ కుటుంబం బాగుంటుందని చెప్పడానికి ఒక ప్రతీక మనకి అయోధ్య కనబడుతుంది. వీళ్ళందరూ అనుకోవచ్చండి దీన్ని రాజకీయం చేస్తున్నారు. మాకు అవసరం లేదు, ఆ రాజకీయంతో సంబంధం లేదు. మాకు కావాల్సింది మా రాముడు ఇల్లుది. ఆయన ఇంటికి మేము వెళ్తున్నాం, ఆయన గృహప్రవేశం చేసుకొని మమ్మల్ని పిలుస్తున్నారు, మా ఇంటికి రండి గృహప్రవేశం అని అక్కడి నుంచి ఇంకా అందరికి ఏం చెప్తున్నారంటే, మీకు ఉత్తర భారతదేశంలో బంగారు తల్లి ఎప్పుడైనా ఏం చేస్తూ ఉంటారంటే దివ్య దీపావళి అంటారు. అవునమ్మా. ఎప్పుడు మనం చేసే దీపావళి వేరు, అక్కడ దేవతలు చేసే దీపావళి వేరు అంటారు. కాశీ మొత్తం దీపాలతో అలంకరిస్తారు దీపావళి రోజు. అవునమ్మా. అది చూడాలి ఎప్పుడైనా సరే, ఎందుకంటే బంగారు అన్నపూర్ణ ఉంటుంది కదా, ఆవిడ ఉండేటువంటి ప్రదేశము ఆ కాశీ విశాలాక్షి, ఆ కాశీ పునర్వైభవం చెప్పనే అవసరం లేదు మీకు, ఓ రోజు ఆ కథ చెప్పుకుందాం మనం. అట్లాగే ఇప్పుడు మనకి శ్రీరామచంద్రుడి దగ్గర కూడా మొన్న చూడండి దీపావళి రోజు పెట్టినటువంటి దీపాలు నూనెతోటే, లైట్లు కాదు, లైట్లే అసలు ఎలా చేశారో తెలుసా. అలాగే ఇప్పుడు మనమేం చెయ్యాలి, మన రాముడు మన భారతదేశము, ఇంకా ఇప్పుడు ప్రపంచ దేశాలే రెడీగా ఉన్నాయట. జనవరి 22కి మేము కూడా దీపాలన్నీ సాయంకాలం దివ్య దీపావళి చేసుకోవాలని. అమ్మ, ఇప్పుడు దివ్య దీపావళి చేసుకునే పద్ధతి కూడా మన వాళ్ళకి చెప్తారమ్మా. ఎందుకంటే అందరూ కూడా వాళ్ళ అయోధ్యకి వెళ్ళలేం, కానీ ఆ రోజు ప్రకృతి మొత్తం కూడా రాముడి అనుగ్రహం నిండిపోతుందమ్మా. దాంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదు. నీకు ఒక విషయం చెప్పునా అమ్మా, జనవరి 22 అక్కర్లా, అప్పుడే మొదలైపోయింది. ఇప్పుడు ఎవరు చదవని వాడు రామాయణం అనే మాట నోట్లో నుంచి అంటూ ఏమో చేస్తారంట కదండి, అయోధ్యట కదండి, 22వ తారీఖు ఏదో ఉందట అని తెలియని వాడు కూడా మాట్లాడుతున్నారు. మామూలుగా రోడ్ల మీద వెళ్ళే వాళ్ళు కూడా ఏమంటున్నారు, అక్కడ ఏదో రాముడట కదా, ఏదో వస్తున్నాయి బిందెల్లో పట్టుకొస్తున్నారు, ఏదో చేస్తున్నారని వాళ్ళకి తెలుస్తుంది. అంటే ఏంటి, ఏదో జరుగుతోంది భారతదేశంలో, ఏదో జరుగుతోందని ప్రతి మూల తెలుస్తుంది. అవును. అలా తెలుస్తున్నప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, ఇంకాస్త మనం చెప్పాలి నలుగురికి ఈ మీడియా ద్వారా. ఎప్పుడైనా మన సోషల్ మీడియా చేయవలసింది ఏంటంటే 10 మందికి మంచి చెప్పే ప్రయత్నం మనం చేయాలి. ఇన్ఫర్మేషన్స్ ఇవ్వాలి ఎవరికైనా సరే, ఏం చేస్తారు, ఏం చెయ్యాలి. జనవరి 22 అనేది మనం ఎప్పుడు శ్రీరామనవమిని ఎప్పుడు చేసుకుంటాం, ఉగాది తర్వాత 9 రోజులకు చేసుకుంటాం, చైత్ర శుద్ధ నవమి రోజు చేసుకుంటాం. కానీ ఇవాళ మాత్రం భగవంతుడు శ్రీరామచంద్రుడు సీతా సమేతంగా వచ్చి అక్కడ కూర్చోపెట్టే పరిస్థితి మనకిచ్చాడు. చూడండి, మనల్ని ప్రతిష్ఠ చేయమంటున్నాడు అక్కడ. ఆయన లేడా అండి,
ఆయనదే, కానీ అవకాశం మనకిచ్చారు కదా. ఇచ్చారు. ఇచ్చి ఏమంటున్నారు, నన్ను ఇక్కడ ప్రతిష్ట చేసుకోండి, హాయిగా నామం చేసుకోండి, జపం చేసుకోండి, ఎప్పుడు 24 గంటలు రామనామ జపం చేయండి. ఆయన ఉన్నాడు కదా, పక్కన కూర్చుని ఉంటాడు, ఆయన ఇలా కూర్చుంటాడు, ఇలాగా జై శ్రీరామ్ అంటూ ఉంటాడు ఎప్పుడు. ఆ ఎవరు, హనుమంతుల వారు. ఆయన కూర్చుంటాడు. ఆయన ఏమంటాడో తెలుసా, ఎప్పుడు నన్ను కాదు ప్రార్థన చేయాల్సింది, ఏమనాలి, శ్రీరామ్ అనండి అంటాడు ఆయన. ఎంతసేపు ఆయనకి నామం ఏంటి, శ్రీరామని. ఎక్కడున్నాడు రా ఊరికే అంటావని సీతామాత అడగంగానే, లేడా, ఉండు చూపిస్తాను, పట్టమని తీసి ఆ ధైర్యం ఎలా వచ్చింది, నమ్మిక. నా భగవంతుడు నా తండ్రి. అందుకనే మనం ఏమంటాం భగవంతుడిని ఎప్పుడు కూడా, నీవే తల్లివి తండ్రివి, నీవే నా తోడు నీడ, నీవే గురుడవు, నీవే సకుడవు, నీవే నా పతియుగతియు నిజముగ కృష్ణ అని. మనం కృష్ణ అంటున్నారు ఏంటమ్మా, నేను రాముడి గురించి అంటే, రాముడు వేరు కృష్ణుడు వేరు కాదు, అన్ని విష్ణుమూర్తి అవతారాలే. అందుకని భగవంతుడిని మనమే ఏమంటున్నాం, వి షుడ్ ఫీల్ దట్ అంతా మనం ఓన్ చేసుకోవటం. మరి ఆయనే అమ్మ అయితే, ఆయనే నాన్న అయినా, ఆయనే ఫ్రెండ్ అయితే, అన్నీ ఆయన అయినప్పుడు మనం ఆయనతో ఉండకుండా ఎక్కడికి వెళ్తాం కదా. ఆ పరిస్థితిని మనకి ఈరోజు తీసుకొచ్చారు ఆయన. అవును, శ్రీరామచంద్రుడు. ఇన్ని లక్షల మందా, టీటీడీ వాళ్ళు అన్నారంట, ఇంకా నువ్వు అందులో నాకు తెలుసు, అంతకుముందు నువ్వు అందులో కూడా ఉన్నట్టున్నావు ఎస్వీబీసీ. అక్కడ మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు అక్కడ ఏంటంటే లక్ష లడ్డూలు పంపిస్తున్నారు 22వ తారీఖు అక్కడికి. అలాగే ఎవరు ఏది చేయదలుచుకుంటే అది చేస్తున్నారట. వ్యాపారస్తులటండి, బట్టల వ్యాపారస్తులు వచ్చిన వాళ్ళందరికీ మేమిస్తాం వస్త్రదానాలు అంటున్నారట, మేము భోజనాలు పెడతాను ముందరికి వెళ్తున్నారట. అంటే ఎందుకని, రాముల వారి పెళ్ళికి అందరూ పెద్దలే. అవునమ్మా, అందుకని అంటారుగా, రాములోరి పెళ్ళంట చూద్దామా అని జానపదులు పాడుకుంటూ ఉంటారు. అవును, ఎవరికి ఏది తోస్తే అది పాడుకుని వెళ్ళడానికి. ఎవ్వరు అండి అక్కడ హోటల్స్ ఉన్నాయా, అక్కడ మాకు ఆశ్రమాలు ఉన్నాయా, మాకు ఎవరైనా నిలవ నీడ ఇస్తా, ఏం అక్కర్లే. వాళ్ళు ఏమంటున్నారు, రామ జన్మభూమికి వెళ్ళి ఇట్లా దండం పెట్టుకుంటే చాలు, ఆ మట్టి తీసి ఇలా పెట్టుకుంటే చాలు. అంత దూరం వెళ్ళలేని వాళ్ళకి భగవంతుడు ఎప్పుడు కూడా రెండో విధానం చెప్తాడు, ఎక్కడ మనం కూర్చుంటామో, ఏ ఇంట్లో మనం ఉంటాం. అందుకని ఆయన ఏమంటారు, ఎప్పుడు మన నిత్య దీపారాధన నిత్యానుష్ఠానం ఉన్న చోట నేను వచ్చి కూర్చుంటాను అంటాడు. అవును, శ్రీరామచంద్రుడు సీతామాతతోటి ఆంజనేయ స్వామిని వెంట పెట్టుకుని మన ఇంటికి వస్తాడు ఆయన. అవును, మీరు ఎలా ఉండాలి, మరి ఆయన వచ్చే టైంకి చక్కగా తెల్లారుజామున లేచి స్నానాలు అవన్నీ చేసుకుని, నిత్యము నువ్వు చేసేటువంటి పూజ తయారు చేసుకుని, రాముల వారి పట్టాభిషేకం ఉండేటువంటి ఫోటో తెచ్చి అక్కడ పెట్టి, చక్కగా ఒక పూలదండ వేసి, ఆ పానకం వడపప్పు పెట్టుకుని, సరే నీకు ఇంకా ఇష్టం అయితే ఏమన్నా లడ్డూలు బూందీలు చేసి పెట్టుకో, నీ చుట్టాలందరినీ పిలువు, నీ స్నేహితులందరినీ పిలవండి, చక్కగా కాలనీలో ఉండే ఒక కమ్యూనిటీని తయారు చేసుకోండి, అందరు ఒక దగ్గర కూర్చోండి, హాయిగా పూజలు పునస్కారాలు చేసి, ఆ ప్రతిష్ట టైం 12:30 అభిజిత్ లగ్నం, హాయిగా పెద్ద స్క్రీన్స్, క్రికెట్ మ్యాచ్కి పెట్టుకుంటారే పెద్ద స్క్రీను, అది పెట్టండి. దాని దగ్గర అందరం చేరదాం, రామనామ జపం చేద్దాం, మనం కూడా సీయారాం అని. ఎలా ప్రతిష్ట చేస్తున్నారు, పెద్ద రాముడిని పెట్టట్లేదండోయ్, బాలరాముడే పెడుతున్నారు. ఎందుకని బాలరాముడిని పెడుతున్నారు, ఆయన పుట్టినటువంటి స్థలం. ఆయన బాలరాముడే కదా అక్కడ. రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు నలుగురు అక్కడ వాళ్లే కదా. కాబట్టి అందరు ఏమనుకున్నారు, లల్లాని పెద్దది పెడదాం అనుకున్నారు, కాదు చిన్న రాముడినే పెడతారు. అందువల్ల రాముడిని తీసుకొచ్చి అక్కడ వాళ్ళు ప్రతిష్ట చేయడానికి ఎంతో వ్యయప్రయాసలు కూడుకుని ఎన్నో లక్షల డబ్బులను ఖర్చు పెట్టి చేస్తున్నారు. అసలు నిజంగా మన భారతదేశానికి ఒక ప్రతీక ఇది. అవునమ్మా, ఈ రోజుల్లో మా చిన్నతనం రోజుల్లో ఎవరికి అవసరం, ఇప్పుడు జరుగుతున్నదేకా ఎవరికైనా కావాలి, ఎవరికి మీ యువతకి కావాలి. అవునా, రామాయణంలో ఇట్లా ఉందా, అసలు రామాయణం ఏంటి అని చదవాలనే ఆలోచన ఈరోజు ప్రతి వాళ్ళకి వస్తుంది. రామాయణంలో ఏముంది అని. అసలు ఈ రామాయణంలో ఎవరెవరు ఉన్నారు, ఆ రావణాసురుడు ఎవరు, వాల్మీకి మహర్షి ఎవరు, అయోధ్య ఏమిటి,
ఈ అయోధ్య ఎందుకు ఇట్లా ఉన్నది, అయోధ్యని ఎవరు పరిపాలన చేశారు, ఎన్ని వంశస్థుల్లో ఎంతమంది ఉన్నారు, ఎంతో మంది రాజులందరూ పరిపాలించారు. రాజ్యం కదా అది. అవునమ్మా. ఆ రాజ్యంలో ఉండే ప్రజలు ఎలా ఉండేవాళ్ళు, రాముడు ఉన్నప్పుడు ప్రజలు ఎట్లా ఉన్నారు, రాముడు వెళ్ళిపోయాక ప్రజలు ఎట్లున్నారు, ఎప్పుడూ ఒకటే రామరాజ్యంలో. ఇప్పుడు మనం ఏం కోరుకుంటున్నాం భారతదేశానికి? అయోధ్య అంటే అందరూ మీరందరూ అనుకున్నట్టు మేమందరం అనుకున్నట్టు రాముడున్న చోట అయోధ్య కాదు. రాముడు ఉండడానికి అదొక ప్రదేశం అంతే, కానీ రామరాజ్యం కావాలి మనకి. రాముడు ఎట్లా అయితే రాజ్య పరిపాలన చేశారో అదే రామరాజ్యం మనకు కావాలి. సుభిక్షమైన రాజ్యం మనం ఆ రామరాజ్యం వస్తే ఏమవుతుంది, భారతదేశం ఇలా నిలబడగలుగుతుంది. ఇలా నిలబడింది అంటే ప్రపంచ దేశాలు ఇలా చూస్తాయి మనల్ని. ఇప్పటికే మనల్ని చూస్తున్నాయి. భారతదేశం తలమానికమైనది ప్రపంచ దేశాలలో. అవునమ్మా. ఏనాడైతే మనకి ఇబ్బందులు, ఏ దేశంలో ఇబ్బంది కలిగినా మనం సహాయం చేయడానికి ముందరికి వెళ్ళే పరిస్థితులు మనకు అనుకూలిస్తున్నాయి ఇక్కడ. అవును. ఆ అవకాశాలను మనం చేజిక్కించుకొని మనం వెళ్ళి చేయగలుగుతున్నాం. ఇదంతా ఎవరి కృప? ఆ భగవంతుడి కృప. రాముడు ఇక్కడే ఉన్నాడు. అందుకనే నిన్నగాక మొన్న సబ్మెరైన్లలో పోయి చూసొస్తున్నారు, ద్వారక ఎట్లా ఉండింది, ఎలాగ ఉంది, ఇప్పటికీ ఉన్నాయని ధైర్యం చేసి వెళ్తున్నారు. మరి నిజంగా భగవంతుడు లేకపోతే ఎక్కడివి ఇవన్నీ? చరిత్ర ఉన్నట్టేగా. అయితే అయోధ్య భౌగోళిక పరిస్థితులను అనుసరించి ఇప్పుడు దాన్ని తయారు చేస్తున్నారు. ఇప్పటిదాకా మనం మాట్లాడుకుంది ఆధ్యాత్మిక చింతన, కానీ ఆధ్యాత్మిక చింతన ఎప్పుడూ ఉండేదే. రాముల వారి గుడి లేక పగలగొట్టేశారు, చరిత్రలు కనపడుతున్నాయి. ఎవరైనా గుడికి వెళ్ళి భగవంతుడిని ధ్యానం చేస్తారు. ఏ మతం వాళ్ళు దానికి వెళ్తారు. అది వాళ్ళ గుడి, వాళ్ళ మాస్క్, వాళ్ళ చర్చి. ఎవరికి ఏది కావాలో దానికి వెళ్ళగలుగుతారు. అందుకోసమని మనది పాడైపోయింది. ఎప్పుడైనా జీర్ణావస్థలో ఉండేటువంటి గుళ్ళని మనం ఇప్పుడు పునరుద్ధరించేస్తుంటాం కదా. అలాగే ఇప్పుడు మన రామరాజ్యానికి రావాల్సినటువంటి అయోధ్య ఇబ్బంది కలిగింది చరిత్ర ఆధారంగా. ఎందుకంటే మనుషులకి మధ్యలో వచ్చే విభేదాలని భగవంతుడే తయారు చేస్తాడు. ఆయనకే తప్పలేదు అమ్మలు. ఉన్న సీతామాతని ఆయన తీసుకుపోవడం ఏంటి, ఆ లంకలో పెట్టడం ఏంటి, ఆ లంకలో ఉండేటువంటి రావణాసురుడు ఈయన వెళ్ళి పోట్లాడడం ఏమిటి, యుద్ధం చేయడం ఏమిటి, ఇదంతా కథ. రామమాయ అంటారు కదా. కథ ఎందుకు కథ? అవసరం ఏంటి? ఈ కథకి అవసరం ఏంటి అంటే నెగటివిటీని తీసేయడానికి. ఏమీ లేదమ్మా, మనం తెలుసుకోవాల్సిన అంతరార్థాలు ఉంటాయి. రాముడు అనేటువంటిది ఒక పాజిటివ్ థాట్. వాట్ ఈస్ ద నెగటివ్ థాట్ అంటే రావణాసురుడు. మనిషికి ఎప్పుడైనా సరే నెగటివ్ థాట్ కనుక ఉన్నది అంటే దానివల్ల అనారోగ్యం ప్రబలుతుంది. నువ్వు పాజిటివ్గా ఉన్నావంటే ఎంతటి క్యాన్సర్ పేషెంట్ అయినా లేచి నిలబడగలుగుతాడు. ఎంతటి అనారోగ్యవంతుడైనా లేచి 4 ఊళ్ళు తిరిగి వస్తాడు. కానీ వాడిని అంటామే మనం, నీకు రోగిష్టి వాడివిరా, నీకు రోగం ఉందిరా, నువ్వు పనికిరాని వాడివిరా, నువ్వు మందులు వేసుకొని పడుకో, నువ్వు ముసల్దానివి అయిపోయావు, మాటలే సగం క్షీణించిపోతుంది అంటే నెగటివ్. ఈ రాక్షస రాజ్యంలో ఉండేటువంటి విషయాలన్నీ కూడా ఇవే. సీతా అమ్మవారిని తీసుకురాని అవసరం లేదండి. మండోదరికి ఉన్న అందము, మండోదరికి ఉన్న తెలివితేటలు, మండోదరికి ఉన్న ఆధ్యాత్మికత, మండోదరిలో లేని గుణాలు లేవు. చక్కగా పతివ్రత శిరోమణి ఆవిడ. అలాంటి ఆవిడ ఆయన పక్కన ఉన్నప్పుడు ఈ సీతామాతను ఎందుకు తీసుకొచ్చారు? నేను సీత కంటే అందంగా ఉందా, లేకపోతే మండోదరి కన్నా ఈవిడ అందంగా ఉందా? అసలు ఇవి 2 పెద్ద ప్రశ్నలు. ఎందుకు తీసుకొచ్చారు? అందం గురించి తేలా. అక్కడ క్రూరాత్మమైనటువంటి మనస్సు. చాలామంది అంటారు నల్లగా ఉంటే పెళ్ళి కాదు అని. నల్లగా ఉన్నా పెళ్ళి అవుతుంది, తెల్లగా ఉన్నా పెళ్ళి అవుతుంది, కుంటి వాళ్ళకి పెళ్ళి అవుతుంది, గుడ్డి వాళ్ళకి కూడా పెళ్ళి అవుతుంది. పెళ్ళి అవ్వడానికి అవన్నీ కాదు, ఇది రాత. ఆ రాతలో ఉంటే ఆయన అట్లా శిక్షింపబడాలి. అంత రావణాసురుడు అన్ని పూజలు అన్నీ తెలిసినటువంటి వాడు, అంత తపస్సు చేసినటువంటి వాడు. ఆయనకి తెలియదా తప్పు ఒప్పులు?
అందుకే ఏమన్నాం మనం, బ్రహ్మకైనా పుట్టు రిమ్మ తెగులు అని. బ్రహ్మకు కూడా ఒకసారి అట్లాంటి తెగులు పుడుతుందిట. బ్రహ్మకైనా. అటువంటిది రావణాసురుడు ఎంత రాక్షసత్వంలో ఉన్నవాడు. మరి ఆయనకి ఎవరి చేతిలో నుంచి రావాలి అంటే విష్ణుమూర్తి తత్వంలో ఉండేటువంటి పాజిటివిటీ నుంచి కట్ చేయాలి. అందుకే ఆ రావణాసురుడు. ఆ లంక అనేది అది. లంకలో అందరూ చెడ్డవాళ్ళ అమ్మలు. మన రామాయణం చదివితే తెలుస్తుందిగా సుందరకాండలో. సుందరకాండ. ఆంజనేయ స్వామి వెళ్ళి సుందరకాండలో మొత్తం అంతా కలయి చూస్తాడు. ఎవరిని చూసినా చక్కగా అందమైన స్త్రీలు కనపడుతున్నారు. కానీ స్త్రీ అందంగా ఉన్నా కూడా వాళ్ళ విధానాన్ని బట్టి కాదు అని తేల్చుకోగలిగాడు. ఎందుకని? భర్తని మర్చిపోయి హాయిగా నిద్రిస్తుందా మానవ జాతిలో ఉండేటువంటి స్త్రీ, ధర్మం కలిగినటువంటి స్త్రీ, అందులో మా సీతమ్మ మా రాముణ్ణి మర్చిపోయి నిద్రపోతుందా అనే ఆలోచన ఆయన మెదడులో ట్రింగ్ 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 అని కొట్టిందట. అందువల్ల ఆయనకి అది అర్థం కాలేదు. చూసి 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 అందరి దగ్గర ఒక్కసారి మండోదరి దగ్గర చూసినప్పుడు అనుకుంటాడు సీతామాతేమో అని. కాదు కాదు, తప్పు తప్పు పని చేశాను నేను. మా సీత ఇలా ఉండదు, మా అమ్మ ఇలా ఉండదు. ఇప్పుడు మీ అమ్మగారిని ఏమైనా అంటే మీరు ఊరుకుంటారా అండి? మీ అమ్మగారు ఇలా ఉన్నారండి అంటే ఊరుకుంటారా? ఊరుకో. మీ అమ్మ అందం చూసి నువ్వు మీ అమ్మ అందం అంటున్నావా? ఎవ్వరు అనరమ్మా. అమ్మ నువ్వు చిన్నప్పుడు చాలా అందగత్తే, నీలాగే అందంగా ఉండొచ్చు. ఇప్పుడు మీ అమ్మగారికి 60-70 ఏళ్ళు వచ్చాయి అనుకోండి, నువ్వు మీ అమ్మగారు 10వ సంతానంలో చిన్న పిల్లవి, మీ అమ్మగారికి 70-80 ఏళ్ళు వచ్చుంటే అబ్బాయి మా అమ్మ ఏం బాగుందండి ముసలిగా అంటావా? అనవు. ఇంకాస్త ప్రేమ. తల్లిని ఎవ్వరు అననీయరు. ఆ కడుపులో నుంచే వచ్చాం మనం. అటువంటి తల్లి ఆవిడ. అందుకోసమే 4 పక్కలా వెతుకుతాడు. అసలు అంతా మొత్తం రామాయణంలో సురేఖ, సుందరకాండలో ఉన్నంత ఆనందం దేనిలో ఉండదు బంగారదమ్మా. నిమిష నిమిషానికి ఒళ్ళు జలధరిస్తుంది రామాయణంలో సుందరకాండ తలుచుకుంటే. ఆంజనేయ స్వామి అండి నిజంగా. అసలు ఆయన గురించి చెప్పాలంటే ఎన్ని ఎపిసోడ్లు కాదు కదా, ఎన్ని గంటలు కూడా చాలదు నాకు. అవునమ్మా. ఆయనను చూసి మనం అంత స్ఫురద్రూపిని చూసి 4 పక్కలా చూసి ఒక క్షణంలో అనుకుంటాడు, ఒకవేళ మా అమ్మ నాకు కనపడలేదు అని నేను చెప్తే అని మనసులో ఆలోచిస్తూ ఏడుస్తూ కూర్చుంటాడు. అలాంటి ఘట్టాలు చదివినప్పుడు చదువుతుండగానే కళ్ళెంబటి నీళ్ళు వచ్చేస్తాయి. మనం ఉండలేము. నేనైతే సుందరకాండ చదువుతూ ఉంటే ఆ సీతామాత గురించి తెలిసి చదువుతూ ఉన్నప్పుడు నాకు దుఃఖం వస్తూనే ఉంటుంది. ఇలాగా అయ్యో నా అమ్మ, మా అమ్మ ఇక్కడ ఇలా అయిపోయిందా, ఇక్కడ ఉందా, ఇక్కడ ఉందా అని. అంటే మనకు తెలియకుండానే అది రామాయణం. అవునమ్మా. అది రాముడు. వాళ్ళు చక్కగా అయోధ్య నుంచి అరణ్యకాండలో వాళ్ళు చక్కగా వెళ్తున్నప్పుడు ఏం బాధ ఉండదు. ఎందుకని? రాముడు సీత పక్కపక్కనే ఉన్నారు కాబట్టి. హాయిగా వాళ్ళిద్దరు జంట, దంపతులు ఇద్దరు జంటగానే ఉన్నారు. వాళ్ళకి తోడు లక్ష్మణుడు ఉన్నాడు. ఇంకేంటి బాధ? ఇంకా బాధ ఎందుకు పడాలి? హాయిగా ఇద్దరు పక్క. అందుకనే కదా త్యాగరాజు నిజంగా త్యాగయ్యకి కనిపించారండి. లేకపోతే ఆయన దగ్గర నుంచి అన్ని రావు. ప్రకల నీలబడి కొలిచేమో చట బాగా తెల్పరాదే ఇరు ప్రక్కల అని వాళ్ళిద్దరు పక్క పక్కనే ఉంటారండి. ఆ పక్క పక్కన ఉండడంలో కూడా మనం కనుక ఆయన చెప్తాడు త్యాగయ్య, తనువు చేత కనుక వందనం చేస్తే భగవంతుడు కనిపిస్తాడని చెప్తాడు. తనువు చేత, తనువు చేవందనమని మనం తనువుతే చేయాలి. తనువు అంటే శరీరం. శరీరం. ఆ శరీరము వందనం చేయడం అంటే అందరూ నమస్కారం అండి అంటారు. నమస్కారం అండి వానరా అంటారు. అది నిజం నమస్కారం కాదు. ఆ నమస్కారం అనేది నీకు హృదయంలో నుంచి రావాలి. వాళ్ళకి నమస్కారం పెట్టాలి అని అనిపించాలి. హృదయంలో నుంచి నీకు వస్తేనే, ఆ భావన వస్తే వాళ్ళకి నమస్కారం అండి అంట. ఎప్పుడు వస్తుంది నీకు? భగవంతుడి ఫోటో పెట్టావనుకో నీ పక్కన, నువ్వు భగవంతుడిని నమ్మితే నమస్కారం ఇలా ఇలా అనుకుంటావు.
అదే నీకు ఆ పక్కన ఉండే ఫోటో మీద నీకు ఇష్టపడలేదనుకో, ఇష్టపడకపోతే నువ్వు సంస్కారవంతురాలు అయితే పక్కకి వెళ్ళిపోవాలి. నువ్వు కుసంస్కారి అయితే కాలుతో కొట్టావని అర్థం. మీ అమ్మని కాలుతో కొట్టగలవా? భగవంతుడంటే అమ్మ, అమ్మ అంటేనే భగవంతుడు. ఇది రావాలి. ఇవన్నీ మనం మర్చిపోతున్నామేమో అని మళ్ళీ ఈ అయోధ్య, ఈ రామాయణం ఇవన్నీ కనపడుతున్నాయి మనకి, గుర్తు చేస్తున్నాయి తల్లి. అయితే 22వ తారీఖు అవునమ్మా, అందరం చక్కగా కూర్చుని భజనలు అవి చేసుకుని హాయిగా రామాయణాన్ని వీలైతే చక్కగా చదువుకుని, లేదు రామాయణం చదవడం మాకు రాదండి, అందరికీ ఏమొస్తుందండి, చదవలేరు కదా, కాబట్టి రామాయణంని తప్పకుండా భగవంతుడు మీరు ఏదైతే ఫోటో పెట్టుకున్నారో అక్కడ పెట్టుకోండి, రాముణ్ణి తలుచుకోండి. మాకు ఇంత అదృష్టాన్ని ఇచ్చావు, ఈ దేశంలో ఇక్కడ మేము పుట్టడానికి ఎంత యోగ్యత కలిగి ఉంటే మనం ఈ రోజు ఇట్లా ఉన్నాము అని తలుచుకుని సాయంకాలం మనకు అక్షంతలు వస్తాయమ్మా. అందరు ఏమంటారంటే అక్షింతలు అంటారు, అక్షతలు అవి. అక్షతలు, అక్షతలు అంటే క్షతము కానువటివి, అంటే విరగనివి. చక్కగా మనకి అయోధ్య ఎక్కడుంది, ఎంతో దూరంలో ఉన్నాం మనం. అక్కడి నుంచి మన దగ్గరికి వస్తున్నాయంటే ఇంతమందికి పంచాలంటే 4 గింజలు ఇచ్చినా చాలు. ఈ 4 గింజలని మీ ఇంట్లో తయారు చేసుకోండి, అక్షతలు తయారు చేయండి. మీకు పూజా పునస్కారాలు ఉన్న ఇళ్లల్లో అక్షతలు అంటే తెలుస్తాయి. ఏదో ఎప్పుడో ఒకప్పుడు చేసేవాళ్ళైతే ఇట్లా తెస్తారు, ఇట్ట కలుపుతారు, అట్లా కాదు. అక్షతలు ఎప్పుడు బియ్యం తీసుకొచ్చి కలపడం కాదు, అక్షతలు ఏరుకుంటారు రామనామం చెప్తూనే. ఆ అక్షతలు ఏవైతే ఉంటాయో వాటిలో ఈ 4 గింజలు కలపండి. కలిపేసేసి మీ ఇంట్లో చక్కగా భగవంతుడి దగ్గర పెట్టుకోండి. మీరు ఎటు వాడుకుంటారు కదా, మీ ఇంట్లో ఏ శుభకార్యాలు జరిగినా, పెద్దలు వచ్చినా వాళ్ళకి కాస్త కాళ్ళకు దండం పెట్టడం అలవాటు చేయండి. మీ పిల్లలకు కూడా అలవాటు చేయండి, మీరు అలవాటు చేసుకోండి. చేసుకున్నప్పుడు వాళ్ళకి అక్షతలు ఇస్తే మీ తల మీద ఇన్ని పోయకూడదు అక్షంతలు, గుర్తుపెట్టుకోండి. పూజ చేసినప్పుడు కూడా మించి పోస్తారు, ఇష్టం ఇలా అది చెయ్యకూడదు. 4 అక్షింతలే వేసుకోవాలి. ఎక్కువ అక్షింతలు కింద పడితే మన శరీరంలో తెలియనటువంటి అనారోగ్యం వస్తుంది. కొంతమందికి ఒంటి మీద పుళ్ళు వస్తాయి, కొంతమందికి లావుగా వస్తాయి, కొంతమందికి జ్వరం వచ్చినప్పుడు వస్తుంది, రకరకాలైనటువంటి అనారోగ్యాలకు వస్తాయి వాళ్ళకి. అందుకని అక్షతలు ఎక్కువ పోయకూడదు. అక్షత ఇట్లా తీసుకుని ఇలా వేయాలి అంతే. కుంకుమ ఎలా వేయాలి, ఇంత తీసుకుని ఇంతే వేయాలి, ఒక రేణు అంత వేస్తాం కుంకుమ. అయితే ఇష్టం వచ్చినట్టు పోయకూడదు. పుష్పాలు ఉన్నాయి, నీ ఇష్టం. నువ్వు 5 రూపాయలు తెస్తావా, 10 రూపాయలు తెస్తావా, 20 రూపాయలు తెస్తావా, ఇన్ని తెస్తావా, నీ ఇష్టం. ఎందుకని ఇన్ని తెచ్చినా తెల్లారేపటి తీయాలి. మీరేమో అక్షతలు తీయటల్లా, ప్రతిరోజు తీయాలి అక్షతలు. ఇవాళ వేసిన అక్షతలు రేపొద్దున తీయాలి, పనికిరావు. అలా అని ఇన్ని బియ్యం అని ఏం చేస్తారమ్మా, ఇన్ని పోస్తారు. అవన్నీ ఎక్కడ మీరు వండుకుంటారా, తింటారా? కాదు కదా. అవి మళ్ళీ చెత్తలోకి చిమ్మేస్తారు, చీపురు కట్టబెట్టి. ఆ పాపం ఎవరికి వస్తుంది? ధాన్యాన్ని వృధా చేసినటువంటి పాపం మనకే, ధాన్యలక్ష్మిని చీపురుతో చిమ్మిన పాపం మనకే, భగవంతుడి పేరుతో వేసిన అక్షతలు చిమ్మిన పాపం మనకే. కాబట్టి ఇలా చేయకండి. ఎక్కడి నుంచి వచ్చినా సరే అక్షతలే. తలంబ్రాల బియ్యం ఇస్తారుగా మనకి, ఎక్కడ టీటీడీ వాళ్ళు. ఆ ఇచ్చినవి కూడా ఇన్ని తెస్తాం. భద్రాచలం పోతాం, రాముల వారి కళ్యాణం అంటారు, ఇన్ని ఇస్తే కొంగు కట్టుకొని ఇంటికి తీసుకొస్తాం, ఓ డబ్బాలో వేసి పెట్టుకుంటాం, పిల్లలకి వేయాలి. అసలు అక్షతలు వేస్తున్నాం అంటే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అదే మనం తలంబ్రాలు మనం కూడా వివాహాల్లో చేసేది. అవును. అలాంటి రామాయణంలో ఉండేటువంటి అయోధ్యలో వచ్చినటువంటి అక్షతలు ఏవైతే ఉన్నాయో అవి చక్కగా ప్రతి ఊర్లో ప్రతి వాడకి పంపిస్తున్నారు. వాళ్ళు చక్కగా బిందెల్లో తెస్తున్నారు. పాపం తీసుకొచ్చినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళు తెచ్చితే వాళ్ళు కూడా ఒక బస్తా బియ్యం తీసుకుని దానిలో కలిపి చక్కగా నెయ్యి వేసి నామం చెప్తూ పసుపు కుంకుమ అవి 2 వేస్తారు. వేసి బాగా కలుపుతారు, రామనామం చెప్తూ అవన్నీ తీసుకొచ్చి ఊరు వాడవాడ పంచుతున్నారు. ఆ పంచినటువంటి అక్షతలని మనం జాగ్రత్తగా పెట్టుకుని రామలక్ష్మణులు అందులో చూసుకోవాలి, సీతారాములను అందులో చూసుకోవాలి, బిడ్డలకి రామాయణం గురించి చెప్పాలి. చెప్పి రోజు మీకు అవసరమైనప్పుడల్లా అవి తీసుకుని మీ ఇంట్లో శుభకార్యాలు అయినప్పుడు మీరు వాడుకోండి. అంతే తప్ప దాన్ని అన్నం వండుకోవాల్సిన అవసరం లేదు.
ఇప్పుడు కొత్తగా నేను వింటున్నా మొన్న, హాయిగా బియ్యం అన్నం వండే దానిలో వేసేయండిరా బై, మంచిగా తినొచ్చు కదా అట. తినడానికి కాదు ఆయన ఇచ్చింది, మనకి ఎట్లాగూ ఇస్తున్నారు ధాన్యం. ఇంకా తెలియగల వాళ్ళైతే మనకుంటే రామనామం చెప్తూ మీరు వరి నాట్లు వేయండి. రైతులందరూ బియ్యం వేస్తే చెట్లు రావు, వరి వేస్తే చెట్లు వస్తే, వరికి ధాన్యం అంటే ఒడ్లు, దానికి పైకి అది ఉండాలి అవి. అందు గురించే పురుష సూక్తంలో చెప్తాం కదా, సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని. అంటే ఏమిటి, ఆ యొక్క ఒడ్ల గింజలో ఉండేటి కొన తేలి ఉంటుంది, అట్లా ఉంటుంది భగవంతుడి స్వరూపం అని. అది ఆ పొట్టు తీయకుండా ఉండేటువంటి, ఒడ్డు అంటే పొట్లు తీయకుండా. పూర్వకాలంలో ఇంట్లో ఒడ్లు ఏరుకునేవాడు, ఇప్పుడు అంత సీన్ లేదుగా. అన్నీ పాలిష్డ్ రైస్ కొంటున్నాం కదా మనం, అంత తెల్లగా ఉండే బియ్యం, మనకు తెలుపట్టే ఇష్టం కదా, ఆ బియ్యమే తింటున్నాం. అందుకోసమని ఒడ్లు వేసే వాళ్ళకి తెలుస్తాయి చక్కగా. ఎవరైతే రామాయణం చదువుకున్న వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు వెళ్ళి వేయండి. అంతే ఈ అక్షతలు కాదు వేయాల్సింది, ఇవి కొత్తగా నేర్చారు. అక్షతలు అంటే తల్లుతారు, చల్లితే ఏమొస్తుంది, ఏమీ రాదు. ఏదైనా పక్షులు ఉంటే తింటాయి బియ్యం. అందుకోసమని ఏం చేస్తా, ఈ మాటల్లో ఇంకో మాట కూడా నీకు యాడ్ చేసి చెప్తా. ఇంట్లో రోజు పూజ చేసేటువంటి అక్షతలు మీరు చక్కగా బట్ట పెట్టి తీసేశాక అవన్నీ శుభ్రంగా ఒక చిన్న చేర్చుకొని పక్షులకి వేయండి, చెత్తలో పడేయకండి. అవన్నీ తిని బతుకుతాయి. చిన్న చిన్న పక్షులు వస్తాయి, అవి తింటాయి. అమ్మ, ఈ అక్షతలు పక్షులకి వెయ్యాలా, లేకపోతే అలా పెట్టుకొని మనం రోజు కూడా శిరస్సు మీద ధరించవచ్చు కదా స్వామివారి అనుగ్రహం కింద? దేవుడికి మనం నిత్యం చేసే పూజలో నిర్మాల్యం సంగతి చెప్తున్నాను. నిర్మాల్యం సంగతి, ఆ నిర్మాల్యం తీసేసి పక్షులకు వేసేయండి, చెత్తలో వేయకండి. అది నేను చెప్పేది. పుష్పాలను తీస్తాం, ఆ పుష్పాలన్నిటినీ కూడా చెత్తలో వేయకండి. అవన్నీ ఎండబెట్టండి, ఎండబెట్టి ఇలా 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 చెయ్యండి. చేసేస్తే రజన్ లాగా అవుతుంది, మళ్ళీ మీ భూమిలో వేయండి, కరిగిపోతాయి, చెట్లు పెరుగుతాయి, ఎరువు అవుతుంది, ఎరువులాగా రీసైకిల్. అంతే, ఏదైనా ఆయన చెప్పిందే. అందుకని ఇప్పుడు అయోధ్యలో ఎంతమంది లక్షల మంది కోట్ల మంది వచ్చినా కూడా అందరికీ అవకాశం వచ్చేటట్టుగానే అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ చేస్తున్నారు. వాళ్ళకి మనం సహకరించాలి. అక్కడ పోయి అశుభ్రాలు చేయకూడదు, ఆ సరయూ నది అంతా పాడు చేయకూడదు. ఎక్కడికి వెళ్ళినా మనం భగవంతుడు ఉన్నాడు అనే నమ్మికతో వెళ్తే అదే పద్ధతిలో మనం వెళ్ళాలి. వెళ్ళడం ఎప్పుడు ఇవాళే వెళ్ళాలని ఏముందమ్మా, ఎప్పుడైనా అదే మీరు మొదలు పెట్టండి. ఇప్పటి నుంచి పోతూ ఉంటే ఎప్పుడైనా వెళ్ళచ్చు, వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. కానీ ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడ మాత్రం 22వ తారీఖు పూజ చేసుకుని సాయంకాలం చక్కగా దీపాలు పెట్టండి. ఇల్లంతా దీపావళి పండుగ చేసుకోండి. 22వ తారీఖు మన దీపావళి. చక్కగా ఇల్లంతా లైట్లతో అలంకరణ చేయండి, మామిడి మండలు కట్టుకోండి, పూలతో అలంకరణ చేయండి. ఒక పండుగ వాతావరణం. ప్రతి ఇంటికి రాముడు వస్తాడు, హనుమంతుడి జెండా పెట్టండి. ఎక్కడ చూసినా జై శ్రీరామ్ వినిపించాలి, మారు మ్రోగాలి, ప్రభంజనం కనిపించాలి. ఎవరో చెప్పారు వాళ్ళ పార్టీ, ఈ పార్టీలు వద్దు మనకి. ఇక్కడ మనకి పార్టీలతో రాజకీయంతో సంబంధం లేదు. అందరం చేసుకుందాం. ప్రతి వాళ్ళకి నాకు తెలుసు, నేను చెప్తా, నీకు తెలుసు, నువ్వు చెప్పు, ఆ బాబుకు తెలుస్తాడు, అతను చెప్తాడు. ఎవరికి తెలిస్తే వాళ్ళు, మీ ఇంటి పక్కన ఏం కష్టం దీపాలు పెట్టుకోవడానికి. మన దీపావళి అయింది కదా, అలాగే వీలైతే క్రాకర్స్ కూడా కాల్చండి. దీపావళి పండుగ, రాముడు వచ్చాడు అని అందరు పిల్లలు కూడా పాడతారు. రేపొద్దున పాడాలి కరెక్ట్. రామనామ జపం జరుగుతూనే ఉండాలి. వీలైన వాళ్ళు, పెద్దవాళ్ళు రామాయణం చదువుతారంటే చదవండి. మన ఛానల్ ద్వారా మనకి ఇంత అవకాశాన్ని, అయోధ్య గురించి చెప్పే అవకాశాన్ని నీకు నాకు ఇద్దరికి ఇచ్చారు, భగవంతుడు ఇచ్చారు. మనం సీతామాతకి ఇష్టమైనటువంటి రంగునే ధరించాం ఇద్దరం అనుకోకుండా. కాబట్టి ఆవిడ కూడా మనల్ని అక్కడి నుంచి మనకు అనుగ్రహం ఇస్తారు, ఇద్దరు సీతారాములు. కాబట్టి మన ఛానల్ ద్వారా మనం చెప్పేది ఏమిటి అని అంటే, ఈ యొక్క అయోధ్యని ఎంతో చక్కగా పునర్వైభవం కలిగించినటువంటి అందరికీ పేరు పేరున దండం పెడుతూ, అలాగే శ్రీరామచంద్రుడు అనుగ్రహం మనకు ఉండాలి అని అంటే ఇంటింటా దీపము ఉండాలి. అలాగే రామాయణం ఫోటో అంటే పట్టాభిషేకం ఫోటో ఒకటి వీలైతే పెట్టుకుని
అని చక్కగా ఇంట్లో అందరూ మృష్టాన్న భోజనం బంధువులతోటి హ్యాపీగా తినండి, చక్కగా ఉండండి. ఇక ఇప్పటి నుంచి మన దేశం ఎలా ఉండాలంటే రామరాజ్యంగా ఉండాలని ఆకాంక్షిద్దాం, మనస్ఫూర్తిగా ఆ రోజు అందరూ కూడా కోరుకోవాలి. రామరాజ్యం అంటే ఎటువంటి కొట్లాటలు లేకుండా, పోట్లాటలు లేకుండా, తరతమ భేదాలు లేకుండా ఎవరు చేయవలసిన డ్యూటీ వాళ్ళు చేయాలి, ఎవరు చేయవలసిన ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తించు, పార్టీకి సంబంధం లేకుండా వాళ్ళ పార్టీ వాళ్ళు చేసుకోండి, ఈ పార్టీ మీరు చేసుకోండి, అది మీ డ్యూటీ, రాజ్యాంగం డ్యూటీ మీది. మేము మిమ్మల్ని మీ జోలికి రాం, కానీ చేయవలసిన పని అందరికీ సమానంగా చక్కగా చేసినట్టయితే నిజమైన రామరాజ్యం అయోధ్య వచ్చినట్టుగా కనిపిస్తుంది. అవునమ్మా, అయోధ్యలో రామరాజ్యం ఒకసారి రామాయణంలో చదివితే తెలుస్తుంది వాళ్ళు ఎట్లా ఉన్నారనేది. అందరూ చదవండి. అలా కావాలని మనం కోరుకుని మన చుట్టూ అయోధ్య తయారు చేసుకుందాం. మనం తప్పకుండా చేసుకుందాం. మనం అందరం అయోధ్యలో ఉన్నట్టుగానే ఉండాలి. మనం ఎక్కడుంటే మన ఇంట్లో, మన ఇల్లే ఒక అయోధ్య. ఆ అయోధ్యలో మన ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు రాముడు, లక్ష్మణుడు, సీత, అలా మనం కూడా ఒక ప్రతీకలం అవ్వాలి. ఆ యొక్క ధర్మాన్ని మనం పుణికి పుచ్చుకోవాలి. అలా కనుక చేసుకున్నామంటే ఆ భగవంతుడు ఏదైతే చేశాడో ఆ కాలంలో, ఆ యుగంలో, ఈ యుగంలో ఇప్పుడు చేద్దాం. ఆయన త్రేతాయుగంలో చేస్తే కలియుగంలో ఇప్పుడు మనం అందరం చేసి అప్పుడు ఆయన అనుకుంటాడు, అబ్బా నా ప్రజలందరూ, నా భక్తులందరూ, నా పిల్లలందరూ ఎంత బాగా ఉన్నారు అని ఇట్లా మనలాంటి వాళ్ళు 10 సార్లు చెప్పారు అంటే తప్పనిసరిగా వాళ్ళందరూ కూడా ఆచరిస్తారనే ఆకాంక్షతోటి మరొక్కసారి మనం జై శ్రీరామ్ చెప్పుకుందాం ఇద్దరం. జై శ్రీరామ్.